కాసేపట్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరవుతున్నారు. కాసేపట్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ అలాగే విజయశాంతి నామినేషన్ వేయనున్నట్టు తెలుస్తోంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థన ఖరారు చేసిన నేపథ్యంలో ఇవాళ నామినేషన్ కు దాఖలకు చివరి రోజు, అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల ముగియనుండడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్నటువంటి అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి ఈ ముగ్గురు అభ్యర్థులతో పాటుగా ప్రధాన పార్టీ ఇప్పటికే ప్రకటించినట్టుగా సిపిఐ నుంచి నిలకట్ట సత్యం, అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ నుంచి అశోక్ శ్రావణ్ వీరు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఎందుకంటే 5 ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ 5 ఖాళీలకు ఈ ప్రధాన పార్టీలో 5 అభ్యర్థులను బరిలో నిలిపింది. మెయిన్ గా మెజార్టీగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇటు సామాజిక న్యాయం పాటిస్తూ ఏదైతే ఇటీవల కాంగ్రెస్ పార్టీ చెప్పిందో దానికి అనుకూలంగానే ఉద్యమకారుడైనటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అద్దంకి దయాకర్ తో పాటు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన శంకర్ నాయక్, అదేవిధంగా బీసీ మహిళా కోటాలో విజయశాంతికి ముగ్గురికి ఇటు కాంగ్రెస్ నుంచి టికెట్ లభించింది. సిపిఐ మిత్రపక్షానికి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి టికెట్ కేటాయించడంతో సిపిఐ నుంచి బీసీ సామాజిక వర్గానికి, యాదవ సామాజిక వర్గానికి చెందిన నెల్లికంటి సత్యం కూడా అభ్యర్థి. ఇందులో దాదాపు 4 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఉమ్మడి నల్గొండకు సంబంధించినటువంటి నాయకులుగానే ఉన్నారు. పలు హోదాలో పనిచేసిన వారుగానే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి మెయిన్ గా ముగ్గురు అద్దంకి దయాకర్ కావచ్చు, శంకర్ నాయక్ కావచ్చు, విజయశాంతి కావచ్చు ప్రముఖ పాత్ర పోషిస్తూ వస్తున్నారు. వీరికి పార్టీ కూడా విధేయతగా వారికి టికెట్ కేటాయించినట్టుగా భావిస్తున్న నేపథ్యంలో ఈ రోజు వీరు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ కి సంబంధించి అశోక్ శ్రావణ్ నామినేషన్ అయిపోతున్నారు. దీనికి సంబంధించి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పలువురు మాజీ మంత్రులు ఎవరైతే బలపరుస్తున్న ఎమ్మెల్యేలు ఉన్నారో వారందరూ ఆయన వెంట అటెండ్ కాబోతున్నారు. సిపిఐ నుంచి నెల్లికంటి సత్యంతో పాటు మాజీ ఎమ్మెల్యే ఉన్న చాడ వెంకటరెడ్డి, ప్రస్తుత కూననేని సాంబశివరావు, ప్రస్తుత ఎమ్మెల్యే పలువురు సిపిఐ నాయకులు ఆయన వెంట నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి ప్రస్తుతం అధికారంలో ఉన్న నేపథ్యంలో మంత్రులు బలపరుస్తున్న ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో ఒక్కొక్క ఎమ్మెల్సీకి 10 మంది ఎమ్మెల్యేల సంతకాలు అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే నామినేషన్ పత్రాల మీద సంతకాలు చేసి సిద్ధమైనారు. 2 సెట్లు వేయాలని చెప్పి ఇప్పటికే నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. పార్టీ నిర్ణయం మేరకు ఒక్కొక్క అభ్యర్థి 2 సెట్లు వేసేందుకు ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. దానికి సంబంధించి ఎమ్మెల్యేల సంతకాలు కూడా సేకరించారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నిక ఇది ఏకగ్రీవం కాబోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే 5 ఖాళీలకు అన్ని పార్టీలు కలిపి 5 అభ్యర్థులని ఉమ్మడి ఎలిజిబుల్ పెట్టిన నేపథ్యంలో ఎన్నిక ఇది ఏకగ్రీవం కాబోతుంది. ఈ రోజు నామినేషన్ గడువు ముగిసిన తర్వాత స్క్రూటినీలో జరగబోయే స్క్రూటినీలో కొంతమంది ఇండిపెండెంట్లు కూడా నామినేషన్లు వేశారు. వారికి ఎవరి ఎమ్మెల్యేల మద్దతు లేదు కాబట్టి, వారి అభ్యర్థిత్వాన్ని బలపరచలేదు కాబట్టి వారిని ఎట్లాగూ స్క్రూటినీ చేస్తారు. కాబట్టి ఎవరైతే ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులను వీరి ఎన్నిక ఏకగ్రీవంగా అనుంది. శ్రీకాంత్, అయితే నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ ముఖ్య నేతలు ఎవరెవరు హాజరవుతున్నట్టు తెలుస్తోంది? ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో అయితే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన జాబితాలో కొంత మేరకు వారు అంటే ఊహించిన దానికి భిన్నంగా వచ్చిందనేది భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడు ఇటు మహేష్ కుమార్ గౌడ్ అటెండ్ కాబోతున్నారు. ఇప్పటికి సీఎం రేవంత్ రెడ్డి అటెండ్ పైన క్లారిటీ రావాల్సి ఉంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు మాత్రం అసెంబ్లీ ప్రాంగణంలో చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ స్థాయిలో సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ప్రధానంగా పార్టీకి సంబంధించిన మంత్రులు అటెండ్ కాబోతున్నారు. అదేవిధంగా ముఖ్య నాయకులు
ఎమ్మెల్సీ నామినేషన్ కు అటెండ్ కాబోతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ నుంచి పిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సిపిఐ నుంచి కూనవేణి సాంబశివరావు, స్టాడ వెంకటరెడ్డి వీళ్ళు ప్రధానంగా ఈ నామినేషన్ ప్రక్రియకు అటెండ్ కాబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.